నాగనాథ్ గారు, పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ధనురాశి వారికి ఎటువంటి అశుభ ఫలితాలు కలగబోతున్నాయో వివరించండి. అలాగే వీరికి అర్ధాష్టమ శని, సప్తమ గురు వక్రీ కూడా ఉన్నాయి కదండీ! అవును. వీటి వలన కూడా ఏమన్నా అశుభ ఫలితాల్లో ఏమైనా తేడా ఉంటుందా? ఏమైనా డెవలప్‌మెంట్ ఉంటుందా? అసలు దీని గురించి వివరించండి సార్. ఖచ్చితంగా. మాధవి గారు, హ్మ్. ధనురాశి వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా చాలా వైవిధ్యమైన ఎనాలిసిస్ వీళ్ళది. అంటే ఒక ఓకే. రకంగా చెప్పాలంటే జ్యోతిష్యులకు కూడా ఇది ఒక ఛాలెంజింగ్ పాయింట్. హుహు. చూడండి, రాశి, తృతీయ, ద్వితీయ, చతుర్థ భావాలు పక్కన పెడితే ద్వాదశ భావాల్లో ఓకే. అంటే మొత్తం 12 భావాల్లో 4 భావాలు పక్కన పెడితే 8 భావాల ప్రభావం ఉంటుంది వీళ్ళకి. హ్మ్. అంటే చూడండి, వీళ్ళకి రాశ్యాధిపతి గురువు, ఓకే. కుటుంబ స్థానాధిపతి, తృతీయాధిపతి శని అయితే, చతుర్థాధిపతి గురువు అయ్యాడు. అంటే ఈ 4 భావాలకి శని గురువుల అధిపతి అయితే హ్మ్. మిగతా 8 భావాలు రెండు. పంచమ వ్యయాధిపతి కుజుడు, అష్టమ లాభాధిపతి శుక్రుడు, సప్తమ దశమాధిపతి బుధుడు, హ్మ్. ప్లస్ అష్టమాధిపతి చంద్రుడు, భాగ్యాధిపతి రవి. మొత్తం ఓకే. మిగతా 8 పోర్ట్ఫోలియోస్ అన్ని ఉన్నాయి. కూడా హ్మ్. వీళ్ళకి కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్ స్థానం, హ్మ్. వ్యవహార స్థానంలో వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి, 5 గ్రహాల కూటమి ఓకే. 15వ తారీఖు జనవరి 2026 రోజు వీళ్ళకి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. హ్మ్. అంటే 15వ తారీఖు రవి సంచారం జరుగుతుంది. ధనుర్రాశిలో నుంచి మకరంలోకి రాశిలోకి. వెళ్తాడు. అవును. ఈ 5 గ్రహాలు ఏవి? ప్రధాన గ్రహాలు అంటే రవి, చంద్ర, కుజ, శుక్ర, బుధ. హ్మ్. ఈ 5 గ్రహాలు ఈ మకర రాశిలో కలయిక, 5 గ్రహాల కలయికను మన పంచగ్రహ కూటమి అంటే. అవును. ఈ ఇన్ని భావాల ప్రభావం వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఒకటి పాజిటివ్ ఉంటే ఒకటి ఒకటి నెగిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. ఒకటి ఎక్స్ట్రీమిటీ ఉంటే ఒకటి కంప్లీట్లీ డౌన్ ఫాల్ ఉంటుంది. హ్మ్. అంటే ఒక దాని మీద మనం బలం ఉంది వీళ్ళకి మనం అనాలిసిస్ చేయొచ్చు, ఇక్కడ బలం ఉంది అనుకుంటే మళ్ళీ బలహీనత ఉంది. ఓకే. చూడండి, వీళ్ళకి ధనస్థాన వాక్స్థానంలో వీళ్ళకి మిత్రస్థానాలు, అంటే ఈ రాశికి మిత్రస్థానాలు చూసుకుంటే చంద్రుడు, రవి హ్మ్. వీళ్ళకి బెటర్ ప్లానెట్స్ అసోసియేషన్, కుజుడు కూడా. ఇవి వీళ్ళకి ఫేవరబుల్ ప్లానెట్స్. అంటే ఇవి రవి, చంద్ర, కుజ. కుజులు. హ్మ్. శుక్రుడు, బుధుడు. శుక్రుడు కొంత బెటర్, బుధుడు కాదు. ఓకే. అర్థమైందా? ఎందుకంటే గురువు యొక్క ఉచ్చ స్థానాన్ని చూసుకున్నా, శుక్రుడు యొక్క ఉచ్చ స్థానం చూసుకున్నా, హ్మ్. శుక్రుడు ఉచ్చ స్థానము మీనరాశిలో చూస్ చేసుకున్నాడు. హ్మ్. ఆ రాశ్యాధిపతి గురువే. సో ఓకే. శుక్ర గురువులకి ఎక్కువగా బద్ధవైర్యం ఉంది అని రాస్తారు కొన్ని గ్రంథాల్లో, కానీ హ్మ్. అది పూర్తిగా సమంజసం కాదు. ఓకే. అయితే వీళ్ళకి పంచగ్రహ కూటమి అంటే ముఖ్యంగా ఈ ధనురాశి వాళ్ళకు ఉండేటువంటి ఒక పెక్యులర్ మైండ్ సెట్ ఏంటంటే, వీళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా చాలా చాలా ఉన్నతమైనటువంటి ప్రాధాన్యతనిచ్చేది హ్మ్. స్వేచ్ఛ, స్వతంత్ర భావాలకు ఇస్తారు. ఓకే. రెండోది, వీళ్ళకి రాజులకు ఉండే లక్షణం ఉంటుంది. హ్మ్. అంటే వాళ్ళు ఏమి చేసినా కానీ దాన్ని ఒకళ్ళు విశ్లేషించి, ఒకళ్ళు తప్పు లెక్కబెట్టి, ఒకళ్ళ ద్వారా వీళ్ళు నిందలు మోసి, హ్మ్. ఒకళ్ళ ద్వారా అణిచివేయబడేటువంటి స్వభావాన్ని వీళ్ళు తీసుకోరు. ఓకే. అవసరమైతే పేదరికంలో ఉంటారు, ఉన్న దాంట్లో ఉంటారు, కాయకష్టం చేస్తారు తప్ప స్వాభిమానమా, అహంకారమా, ఆత్మన్యూన్యత అవును. ఏది అన్నది తెలియదు. తెలీదు. అవును. అన్ని కలిపి ఉంటాయి. హ్మ్. స్వాభిమానం అంటే అయ్యో మన వాళ్ళతో మాట పడకూడదు, అవును. యాచించకూడదు. యెస్. అహంకారం, నువ్వేం నాకు చెప్పేది, హ్మ్. నాకు తెలుసు. అది అహంకారమా? ఎవరైనా వీళ్ళని విశ్లేషించినప్పుడు వీళ్ళని ఇదే ఆన్సర్ ఉంటుంది. అవును. మూడో స్వభావం ఏంటి వీళ్ళకి? హ్మ్. వీళ్ళకి స్వేచ్ఛ కోరుకుంటూ స్వతంత్ర భావాలతో ఉండేటువంటి వీళ్ళు హ్మ్. ఎదుటి వ్యక్తుల జోలికి వెళ్ళరు. ఎదుటి వ్యక్తుల అనవసరమైన ఏరియాకి టచ్ చేయరు. ఓకే. వేరే వాళ్ళు కూడా వీళ్ళని టచ్ చేస్తే కూడా నచ్చదు. కానీ ఒక గొప్ప లక్షణం ఏంటి, వీళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయరు. వీళ్ళని డిస్టర్బ్ చేస్తే వీళ్ళని చేయరు. అంటే మంచిది కాదు అది. అవును. నువ్వు అనవసరంగా నా జోలికి ఎందుకు వస్తున్నావు అంటే కదా. అంతే కదా. అవును. ఈ పంచగ్రహ కూటమి ముఖ్యంగా వీళ్ళకి సప్తమ, దశమ భావాలు, కేంద్ర భావాలైనటువంటి మిథునం, కన్య వీళ్ళకి డెసిషన్స్ కి సంబంధించింది, నిర్ణయానికి, బుద్ధికి సంబంధించి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ నిర్ణయ శక్తిలోనే బలం ఉండదు. ఓకే. వాళ్ళకి తోచింది నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ ఏమన్నా అన్సర్టనిటీస్ వస్తే వాళ్ళు మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. వీళ్ళ జర్నీ ఆగదు మేడం. వీళ్ళ జర్నీ ఆగదు, ప్రయాణం పోతూనే ఉంటారు వీళ్ళు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధగ్రహమే వీళ్ళకి ప్రధాన భూమిక. దీంతో పాటు వీళ్ళకి పంచమాధిపతి, వ్యయాధిపతి కుజుడు బలమే, అక్కడ బలంగా ఉన్నాడు. కానీ మిగతా ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, శుక్రుడితోని, బుధుడితోని ఈ కుజుడు పడదు. అంటే పంచమ వ్యయాధిపతి ప్లస్ ఎట్ ద సేమ్ టైం షష్టమ
లాభాధిపతి 6th and 11th, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రవితో కలిసి ఉన్నాడు, అవును. భాగ్యస్థానాధిపతితో కలిసి ఉన్నాడు, అంటే లక్ ఫ్యాక్టర్ తో కలిసి ఉన్నాడు. లాభము భాగ్యము. చూడండి, అవును. మీరు బిజినెస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, భాగ్యం లాభం. ఉండాలి కదా, యోగం కూడా ఉండాలి. అవును. అది ఇక్కడ వీళ్ళకి ఒక అడ్వర్స్ ఆస్పెక్ట్ ఇది. అంటే ఓకే. వీళ్ళు ఖచ్చితంగా కొంత నష్టం తప్పదు. ఉమ్. ఎందుకు తప్పదు? ఒకవేళ వీళ్ళు పార్ట్నర్షిప్ లో గినక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఈ నష్టం ఉంటుంది. ఓకే. పార్ట్నర్స్ వల్ల కూడా వీళ్ళకి విభేదాలు, ఈగోసెంట్రిక్ వస్తుంటాయి. ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఉమ్. వీళ్ళకి అష్టమ భావాధిపతి అయినటువంటి చంద్రుడు భాగస్వామితోని లీగల్ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు కచేరీలు కానీ, ఆల్రెడీ ఆ ట్రాక్ లో ఉండి ఒకవేళ డివోర్స్ దాకా వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఉమ్. వీళ్ళు కొంచెం మళ్ళీ పునరాలోచనలో పడిపోయి కోర్టు ఒకవేళ డైవర్స్ ఇచ్చినా కానీ వీళ్ళు కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది మేడం. ఓకే. చూసుకోండి, కోర్టు డైవర్స్ ఇచ్చినా డైవర్స్ ఇచ్చినా వీళ్ళు మధ్యవర్తుల కలిసిపోతారు. వల్ల కావచ్చు, ఉమ్. లేకపోతే స్వీయ అవగాహన వల్ల కూడా కావచ్చు, ఉమ్. వీళ్ళు మళ్ళీ ఆలోచనని రివోక్ చేసే ఛాన్స్ ఉంటుంది, రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ యూనియన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఉమ్. భాగ్యస్థానం ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అవును. ప్రొఫెషనల్ సోషల్ లైఫ్ కి సంబంధించిన వాళ్ళు ఏదన్నా ఇన్నోవేటివ్ ఫీల్డ్ లో ఉంటారు చూడండి మేడం. కొంతమంది అవును. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు, వెంచర్స్ క్రియేటివిటీ. చేస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తారు అండి. వాళ్ళకి మాత్రం సూపర్ డూపర్ టైం ఇది. ఓకే. అంటే వీళ్ళు గతంలో ఉన్న పర్ఫార్మెన్సెస్ కన్నా ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఉమ్. ఒకవేళ వీళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లోన్ అప్లై చేశారు, అవును. రాలేదు, ఉమ్. ఇప్పుడు వస్తుంది. ఓకే. ఉమ్. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్ కూడా ఈక్వల్ ఉంటుంది. ఉమ్. ఎంత ఇన్కమ్ ఉంటుందో అంత అంత ఎక్స్పెండిచర్. ఆల్మోస్ట్ ఇప్పుడు 100 రూపాయలు ఇన్కమ్ ఉందంటే ఒక 80-70 రూపీస్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు. మీరు ఎంత వర్క్ చేసినా ఉమ్. రిజల్ట్ క్వాలిటీ ఉంటుందో అంతనే ఈక్వల్ గా ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఉమ్. ఎక్స్పెండిచర్ ఉంది మీకు అంటే ఏంటి అర్థం మేడం? మీరు యూఆర్ గ్రోయింగ్. ఓకే. మీరు డబ్బు ఖర్చు Expenditure. పెడితేనే డబ్బు మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. తిరిగి వస్తుంది. అవును. ప్లస్ డబ్బు ఖర్చు పెడితేనే మీకు వ్యూహం పెరుగుతుంటది. ఉమ్. మీరు డబ్బులు తీసుకెళ్లి శబ్దంగా బ్యాంక్ లో పెడితే పెడితే ఉండదు. మీకు క్రియేటివ్ బ్రెయిన్ ఉండదు. అవును. సో వీళ్ళు ఆ బ్యాచ్ కూడా కాదు, వీళ్ళు సంపాదిస్తారు, ఖర్చు పెట్టేస్తారు, లైఫ్ ఎంజాయ్ చేస్తారు, ఆ టైప్ వీళ్ళు. ఓకే. అన్లెస్ అని అంటే పంచమ భావాధిపతి వ్యయాధిపతి కుజుడు కూడా ఇక్కడ ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో పిల్లలకు సంబంధించిన ప్రణాళిక, ఓకే. గతంలో ఎప్పుడూ లేనటువంటి ప్రణాళికలు, దీర్ఘకాల ప్రణాళికలు. ఉమ్. ఒకవేళ వీళ్ళు అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ఉన్నారు, సో ఈ దీర్ఘకాలిక ప్రణాళికల్లో గతంలో ఉన్న వాళ్ళు, లేదా ఇప్పుడు కొత్తగా దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలనుకుంటే మాత్రం సూపర్ డూపర్ టైం ఓకే. వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి. ఉమ్. సో వీళ్ళు గమనించాల్సిన ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కుజుడు వీళ్ళకి పంచమ భావాధిపతి, ఉమ్. మేషం. సో వీళ్ళు ధనురాశి వాళ్ళు ముఖ్యంగా సోషల్ లైఫ్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇంకో ఐడెంటిటీ లేదనుకోండి వదిలేస్తారు. ఓకే. మన పాలిటిక్స్ లో ఉన్నాం, ఒక ఎంపీ స్థాయిలో ఉన్నవాడు కూడా ఇక మనకి ఐడెంటిటీ లేదు. ఐడెంటిటీ రావట్లేదు అనుకుంటే సడన్ విత్డ్రా అయిపోతారు వీళ్ళు. అవును. గుర్తుపెట్టుకోండి, సడన్ విత్డ్రా అయిపోతారు. రవి యొక్క స్థానము ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటుందో ఉమ్. అంత ఈక్వల్లీ డిస్కనెక్టెడ్ కూడా ఉంటుంది మేడం. ఓకే. వీళ్ళ ఐడెంటిటీని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఐడెంటిటీ వీళ్ళు వర్క్ చేసేటప్పుడే వీళ్ళు ఒక టార్గెట్ గోల్ తో చేస్తారు మేడం. ఓకే. టార్గెట్ గోల్ లేకుండా చేయడం అన్నది అర్థం లేదు, అవును. అది కరెక్ట్. అది కానీ అది గనక వీళ్ళకి వ్యక్తుల వల్లనో కొన్ని రాజకీయ కారణాల వల్ల రావట్లేదు అనుకుంటే వీళ్ళు విత్డ్రా అయిపోతారు. ఓకే. వీళ్ళు కొంచెం యాంటీ ఎన్విరాన్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఉహుం. అంటే వీళ్ళు ఏ సంస్థలు ఉంటారో, ఏ పార్టీలో ఉంటారో ఓకే. వాటికి వాళ్ళకి- వీళ్ళు రివర్స్ అయిపోతారు. ఓ. ఓకే. ఉమ్. అంటే Yes. అలౌకికంగా సహనాన్ని కోల్పోయేటటువంటి తరుణం కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ, అవును. అవునా కదా? ప్లస్ వాక్ స్థానము వ్యవహార స్థానాధిపతి కూడా ఉమ్. ఈ జాతకంలో ఎవరు? మీరు ఇందాక అన్నారు అర్ధాష్టమ శని. అవును. అర్ధాష్టమ శని వీళ్ళకి 29వ తారీఖు నవంబర్ మాసం 2025 నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. అవును. అర్థమైందా? ఉమ్. అయితే వక్రిలో ఉన్నాడు, వక్రి నుంచి మళ్ళీ కుంభంలో నుంచి మీనంలోకి వెళ్ళిపోయాడు. ఉమ్. వీళ్ళకి ఈ అర్ధాష్టమ శని ప్రభావం కూడా వీళ్ళకి ప్రతికూలమా? ఇంతకు ముందర కంటే ఇప్పుడు ఏమైనా టఫ్ ఉంటుందా? ఉమ్. ఈ యొక్క సోషల్ లైఫ్ కి సంబంధించిన రాశిలోనే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ మకర రాశి అంటేనే మీకు సమాజము గుర్తింపు, సమాజంలో మీ యొక్క ఆధిపత్యము, సమాజానికి మీరు చేసే సేవ, సమాజం కోసం మీరు చేసే త్యాగము, ధార్మిక కార్యక్రమాలు, పూర్తిగా కర్మభావానికి సంబంధించినవన్నీ కూడా ఈ మకర రాశికి వస్తాయి. ఉహుం. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అవును. కాబట్టి వీళ్ళ లైఫ్ లో 50% ఎంత అన్సర్టనిటీస్ ఉంటాయో 50% వాళ్ళకి సెన్సేషన్స్ కూడా ఉంటాయి. ఓ. వీళ్ళు ఏదైతే
చాలా ఈజీ అనుకుంటారో అది టఫ్ అయిపోతుంది. Yes. మోస్ట్ డిఫికల్ట్ అనుకున్నది ఈజీ అయిపోతుంది. ఈజీ అయిపోతుంది. సో క్వైట్ ఆపోజిట్, కాంట్రాడిక్ట్. అంటే ఒక రకంగా చెప్పాను, జ్యోతిష్యులకే ఛాలెంజింగ్ పాయింట్ ఇది. 12 భావాల్లో 4 భావాలు పక్కన పెడితే 8 భావాలు వీళ్ళ మీద ప్రభావితం ఉండేటువంటి గ్రహస్థితిని వీళ్ళు చూస్తున్నారు. ఇది రేర్ కాంబినేషన్. అవును. సో ఇప్పుడు వీళ్ళు చెయ్యకూడనివి ఏంటి? ముఖ్యంగా పంచగ్రహ కూటమి టైంలో, పంచగ్రహ కూటమి టైం ఏం చేయకూడదు అంటే, కొత్త నిర్ణయాలు, ముఖ్య డబ్బు విషయంలో కానీ, పార్ట్నర్షిప్ విషయం కానీ, లేకపోతే సోషల్ గ్యాదరింగ్, పొలిటికల్ లైన్ లో ఉన్న వాళ్ళు, పబ్లిక్ నెట్వర్కింగ్ లో ఉన్న వాళ్ళు విడ్రా కావద్దు. దే మస్ట్ ఎక్స్టెండ్ దేర్ పేషెన్స్. ఓకే. అంటే ఇంకా సహనాన్ని పెంచుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నమే చేయాలి. ఎందుకంటే వీళ్ళకి వక్రి అన్నటువంటి గురువు వక్రి, అంటే గురువు వీళ్ళ కేంద్ర భావంలో, రాస్యాధిపతి చతుర్థాధిపతి వీళ్ళకి కేంద్ర భావంలో ఉంటాడు. సో మిథున రాశిలో ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడంటే, మీరు ఎంత ఎంత అవకాశాలని, పరిస్థితుల్ని మీరు ఇంకా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి సహనాన్ని తగ్గించేసి, తాత్కాలికమైనవి, క్షణికావేశంలో వచ్చేటువంటి నిర్ణయాలు, లేకపోతే తొందరగా వచ్చే రిజల్ట్స్ మీద ఆధారపడేలా చేస్తాడు. అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే సహనము మిథున రాశి నుంచి గురువుకు దక్కదు. అర్థమైందండి? సో కాబట్టి వీళ్ళకి ఈ విషయంలో కూడా వీళ్ళు ఈ షుడ్ బి కేర్ఫుల్. తండ్రికి సంబంధించింది అంటే కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి ఇండికేషన్ ఉంటుంది. కొంచెం సివియారిటీ కూడా ఉండొచ్చు. అంటే భావోద్వేగాల పరంగా తల్లి తండ్రికి సంబంధించింది, ఎందుకంటే కుటుంబ స్థానంలోనే వీళ్ళకి ఏర్పడుతుంది. తల్లి తండ్రికి సంబంధించింది అంటే భతృస్థానాధిపతి కూడా వీళ్ళకి ఎవరు? కుజుడే. సో కాబట్టి సిబ్లింగ్స్ వల్ల కూడా డిస్ప్యూట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏ విషయంలో అంటే ల్యాండ్ విషయంలో ఉంటుంది. భూములు లేదా ఆస్తులు, అంటే బిల్డింగ్స్ కి సంబంధించింది. సో ఖచ్చితంగా వాళ్ళు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. గొడవ కోర్టు కచేరీ వరకు వెళ్తుంది. చతుర్థ భావంలో అర్ధాష్టమ శని. చతుర్థ భావం అంటే వీళ్ళకి ఇల్లు, వాకిలి, బంగారము, స్థిరచరాస్తులు అన్నీ వస్తాయి. చతుర్థ భావంలోనే వీళ్ళకి శని ఉన్నాడు. శని కూడా వీళ్ళకి ధనస్థానాధిపతి, తృతీయాధిపతి కూడా 7, అర్ధాష్టమ శని. గురువు కూడా వీళ్ళకి బలహీనంగా ఉన్నాడు. సో ఇవన్నీ దేనికి ఇండికేషన్ అంటే, ఒకటి, మీరు అనవసరమైన విషయాల్ని సాగదీయద్దు. కొత్తగా ఎక్స్పాండ్ బిజినెస్ చేయొద్దు. పార్ట్నర్షిప్స్ తోని వెళ్ళేటప్పుడు సో ఖచ్చితంగా మీరు ఎవ్రీథింగ్ లీగల్ గా ఉండాలి. ఎమోషనల్ గా పోకూడదు, లీగల్ గా పోవాలి. ట్రస్ట్ తొందరగా చేస్తారు మేడం. ధనురాశి వాళ్ళు ఒకసారి నమ్మకం వస్తే లైఫ్ టైం ట్రస్ట్. ఒకసారి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ప్రేమిస్తే మీ 100 తప్పులు క్షమించేటువంటి ఏకైక రాశి ధనురాశి. 100 సార్లు క్షమిస్తారు మేడం. నేనా ఏకైక రాశి అది. సో వీళ్ళకి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము అనుకూలమా అంటే అనుకూలమే, ప్రతికూలం అంటే ప్రతికూలమే. ఏ ఏరియాలో కూడా చెప్పాను. అవునా? ప్లస్ వీళ్ళకి సెన్సేషన్స్, అద్భుతాలు జీవితంలో ఏమన్నా జరిగిపోయి మిరాకిల్స్ అయిపోయి అలాంటివి ఏమన్నా ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడుతున్నాయా? ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇలాంటివి అంటే సామాజిక పరమైన జీవితం, అంటే పొలిటికల్ లైన్ లో కానీ, సోషల్ గ్యాదరింగ్ లో కానీ, సోషల్ ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లో ఉన్న నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి స్టేజ్కి వెళ్తారు. విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో మాత్రం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి నాట్ రైట్ టైం. అండ్ అట్ ది సేమ్ టైం భాగస్వామికి సంబంధించింది, అంటే లైఫ్ మ్యాటర్ సంబంధించి సెలక్షన్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ ఆర్ ఎల్స్ లైఫ్ పార్ట్నర్ డిస్ప్యూట్స్, రెండింటికి సంబంధించిన విషయాల్లో సెలక్షన్ షుడ్ బి మోర్ ప్రాక్టికల్. వీళ్ళు చాలా చూడడానికి ప్రాక్టికల్ గా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసినట్టు ఉంటారు, కానీ ఒక్క సెకండ్ లో వచ్చే నిర్ణయం ఎక్కువగా వీళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ధనురాశి వాళ్ళకి ఎంతో ఒక మానసిక వైద్యుడికి ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి, అంటే ఒక సైకాలజిస్ట్ ఉండే పరిణితి ఉంటుంది. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ ఇన్స్టింక్ట్ తోనే తీసుకుంటారు వీళ్ళు. సో వీళ్ళకి కుటుంబ స్థానంలో, అంటే వాక్ స్థానం, మన ఐక్యూ కూడా అదే. సో నిర్ణయాలు షుడ్ బి వెరీ ప్రాక్టికల్. ఒకవేళ అది బిజినెస్ కి సంబంధించింది, వ్యాపారానికి సంబంధించిన ఏమైనా లావాదేవీలు అంటే కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ పేపర్. భావోద్వేగాల పరంగా వెళ్ళకూడదు. పంచగ్రహ కూటమి వీళ్ళకి ఈ ఏరియాస్ ముఖ్యంగా 8 భావాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2 భావాలకి పంచగ్రహ కూటమి సంబంధం లేదు. ఏది గురువు గాని శనికి గాని. కానీ అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. గురువు బలహీనంగా ఉన్నాడు, రాస్యాధిపతి అయ్యాడు. బలహీనంగా ఉన్నటువంటి రాస్యాధిపతి మళ్ళీ ఈ పంచగ్రహ కూటమి మకరంలో ఉన్నప్పుడు ఈ ఏరియాస్కి వచ్చేసినప్పటికీ ఏ ఏరియాలో ఎటువంటి పరిణామాలు, బుద్ధికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి, భావోద్వేగాలకు పరమైనటువంటి ఎలాంటి నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి చెప్పాను కదా. ఒకవేళ కోర్టులో డైవర్స్ ఇచ్చినా రిటర్న్ తీసుకుంటారు. ప్లస్ ఇంకోటి రవి యొక్క స్థానం,
సోషల్ పాపులారిటీ, నేమ్, ఐడెంటిటీ, దానికి సంబంధించిన విషయాలకు వస్తే వాళ్ళకి ఐడెంటిటీ రావట్లేదని వాళ్ళకి అనిపించిన వదిలేస్తారు. వీళ్ళ నిర్ణయము ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటుంది మేడం. ఓకే, నాకు నచ్చలేదు, నాకు నచ్చింది, ఈ రెండు వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకుంటారు. అది రవికి ఉన్నటువంటి అహం. అహం అంటే గర్వం కాదు, ఐడెంటిటీ, నేను, మై అండ్ మై సెల్ఫ్. మై అంటే ఏంటి మేడం? ప్రపంచంతో మన వ్యవహారం. మై సెల్ఫ్ అంటే మనకున్నటువంటి ఆత్మ. ఈ ఆత్మకారకుడే రవి కదా. ఈ ఆత్మకారకుడే రవి పూర్వజన్మ సంస్కారాన్ని ఇస్తాడు. అందులో భాగ్యస్థానంలో వీళ్ళకి కేతు కూడా ఆల్రెడీ ఉన్నాడు అక్కడ గోచారంలో. సో వీళ్ళు ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా, వీళ్ళు గతంలో ఎన్ని ప్రయత్నాలు, చాలా మంది చూస్తుంటాను నేను, ఎంబీబీఎస్ ట్రై చేస్తారు, రాదు, చార్టెడ్ అకౌంటెన్సీ ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంటారు. ఇవి ఎన్ని టఫ్ ఫీల్డ్స్ కదా మేడం. సో పంచగ్రహ కూటమి ఖచ్చితంగా మిరాకిల్ చేస్తుంది. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మేడం, అప్పటి వరకు ఉన్న ఫెయిల్యూర్స్ పక్కన పెట్టి ఇంకొక ప్రయత్నం చేయాలి, ఇంకా ఎక్స్టెండ్ చేయండి. ఎందుకంటే గురువు మీకు మిథునంలో ఉన్నంత వరకు, అంటే ఆల్మోస్ట్ May 29 వరకు మీకు ఈ సమస్యలు ఉంటాయి. గురువు మళ్ళీ మిథునం నుంచి కర్కాటకంలోకి వస్తాడు. సో మీరు ఈ మధ్యలో చేయాల్సింది ఏంటి? మీ సహనాన్ని, పర్సిస్టెన్స్, పేషెన్స్ అంటారు, అది పెంచుకోండి. ఇది పెంచుకుంటే పంచగ్రహ కూటమి ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఏవైతే సాధించాలనుకున్నారో, ప్రపంచం గుర్తించాలనుకున్నారు, ఏ రంగాల్లో, ఏ సమాజంలో వాళ్ళు గుర్తింపబడాలనుకున్నారు, ఆ అన్ని రంగాల్లో కూడా వీళ్ళు గుర్తింపబడే అవకాశం 90% ఉంటుంది. సో సహనాన్ని కోల్పోవద్దు, నిర్ణయాల్లో ఇంపల్సివ్నెస్ పనికిరాదు, భావోద్వేగాల పరంగా వెళ్ళి వ్యాపారంలో డబ్బులు కానీ, పార్ట్నర్షిప్తో డబ్బులు కానీ చేయకుండా ఉంటే పంచగ్రహ కూటమి వీళ్ళకి పూర్తిగా అనుకూలమే. ఓకే సార్, పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ధనురాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు, అలాగే అనుకోని అద్భుతాలు, ఊహించని విజయాలు ఏమేమి వస్తాయి అనేది చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.